ఈ దివ్య నేత్రాలు తీసుకొని చూడు అన్నాడు. చూసిన తర్వాత ఇప్పుడేమంటాడు, ఎందుకు చూపించమన్నాను రా బాబు అంటాడు ఈయన. ఏమంటాడు, నిన్ను చూసిన తర్వాత ఈ రూపంలో మొత్తం నా ఇది జారిపోయింది, నా ధైర్యం అంతా కూడా, నా పటుత్వం అంతా, నా ధృతి అంతా కూడా మొత్తం నిర్వీర్యమే. ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా అండి వాస్తవంగా? ఇప్పుడు ఒక పక్కన ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు, ఒక పక్కన శమంచ అంటే మానసికమైనటువంటి శాంతిని కూడా కోల్పోయాడు. ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడో తెలుసా? మళ్ళా ఇప్పటిదాకా కొంచెం ఏదో పాపం శ్రీకృష్ణ పరమాత్మ మొత్తానికి ధైర్యం చెప్పాడు. ఇప్పటిదాకా ఈ 10 అధ్యాయాల్లో ధైర్యం చెప్పి, నేనున్నానయ్యా నీకెందుకు లేచి యుద్ధం చేయని ధైర్యం చెప్తే, ఎందువల్ల చెప్పాల్సి వచ్చింది? మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసాం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ రథం వెనకాతలు చేరి రథోపస్థ ఉపావిశతు, ఆ రథం వెనక కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్ జీవితేనవా అని ఏడ్చాడు. అని ఏడ్చినటువంటి అర్జునుడు అంటే ఆ క్షణంలో ఏమైంది? అంత పెద్ద యుద్ధంలో ఒక రకంగా తన యొక్క ధైర్యాన్ని కోల్పోయాడు, తన యొక్క పటుత్వాన్ని కోల్పోయాడు, అక్కడ తన యొక్క ఆ చైతన్యవంతమైనటువంటి క్షాత్రాన్ని కోల్పోయాడు. సేమ్ సిచ్యువేషన్లోకి మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ ఏమంటాడు? ధృతిమ్న విందామి శమంచ విష్ణోహో, ధృతి పోయింది, నా శాంతి కూడా పోయింది, రెండు పోయాయి. అంటే వాస్తవంగా ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఒక హిస్టీరిక్ పొజిషన్లో ఉన్నాడు అన్నమాట. అంత పెద్ద విశ్వరూపాన్ని చూసిన తర్వాత మామూలుగా ఏంటంటే ఒక్కొక్కసారి మనం కూడా అండి ఇటువంటి మనకు కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి. సడన్గా ఏదన్నా చూడకూడదు చూసినా, ఏదన్నా భయపడేటటువంటివి చూసినా ఏమవుతుందంటే కళ్ళు తిరిగి పడిపోవటం, కింద పడిపోవటం, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. చాలామందికి అవుతుంది అది. కళ్ళు తిరిగి పడిపోతారు, ఆ భయంలోనో బాధలోనో దుఃఖంలోనో పడిపోతారు వాళ్ళు అనమాట. చాలా కష్టం మళ్ళీ వాళ్ళ నీళ్లు జల్లి లేపి అట్లా చేస్తే కానీ వాళ్ళు లేవలేరు. ఆ హిస్టీరియా వచ్చేస్తాను, వాడు హిస్టీరిక్ అయిపోతారు వాళ్ళందరూ. ఇక్కడ కూడా ఏంటంటే అర్జునుడు అంత ధైర్యం ఉన్నటువంటి వాడు స్వయంగా నువ్వే నాకు చూపించవయ్యా అని అడిగినటువంటి వాడు కాస్త, బాబు నా ధైర్యం అంతా కూడా నేను కోల్పోయాను, ఇప్పుడు నాకు శాంతి అనేటువంటిది లేదు, నవిందామి నాకేం కనిపించట్లేదయ్యా అన్నాడు. ఇంకా వర్ణిస్తున్నాడు చూడండి అర్జునుడు, వదలట్లేదు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. దేవ ఈశ, దేవ ఈశ అనే పదం ఎంత బాగుందో చూడండి. దేవ ఈశ అంటే దేవతల్ని సైతం శాసించేటటువంటి వాడు. ఈశ్వరుడు అనేటువంటి వాడు ఏంటంటే శాసనకర్త. ఆ శాసనం అనేటువంటిది ఇప్పుడు మామూలుగా మనం శాస్త్రం అనే పదం వాడతాం. శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటి? శంసతి శాసనాత్ బోధయతి, శాసించి చెప్పేటటువంటిది, నిరూపించి చెప్పేటటువంటిది, శాసించి చెప్పేటటువంటిది, దాన్ని మనం శాస్త్రం అంటాం. అంటే నువ్వు ఇంతే, ఇది చేసి తీరాలంతే, క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, అది శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే స్వయంగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, శాస్త్రమే నీకు ప్రమాణం అయ్యా. కాబట్టి శాస్త్రం అంటే ఏంటి? శాసించేటటువంటిది. అటువంటి శాస్త్రాన్ని ఉపయోగించి శాసించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈశ. ఆ షా అనే పదం వచ్చినప్పుడల్లా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ రూట్ మీనింగ్ ఏంటంటే శాసనం. చేతిలో దండం ఉంటుంది ఆయనకి, ఆ పవర్ అనేటువంటిది, ఆ శక్తి అనేటువంటిది. ఒక సింహం ఏ విధంగా అయితే అడవిలో ఒక్కసారి గర్జించిందంటే అడవి అంతా కూడా సైలెంట్ అయిపోతుందో, ఆ సింహం యొక్క శాసనం అడవిలో ఏ విధంగా అయితే నడుస్తుందో అవ్యక్తంగా, అలాగే
ఈ పరమాత్మ యొక్క శాసనంతో మొత్తం ఈ దేవతలు కానీ ఈ లోకాలు కానీ ఇక్కడ ఉండే మనుషులు కానీ జంతువులు కానీ చరాచర జంగమం అంతా కూడా దీని ద్వారానే నడుస్తుంది. ఈశ దేవేశ, దేవతల్ని సైతం శాసించేటటువంటి వాడ. జగన్నివాస, ప్రాస ఎంత బాగుందో చూడండి. జగన్నివాస, జగత్ మొత్తంలో కూడా నివసించేటటువంటి వాడివి. జగత్తు మొత్తం నీలోనే నివసిస్తోంది, జగత్తు అంతా నివసించేటటువంటి వాడు. రెండు అర్థాలని తీసుకోవచ్చు మనం. జగత్తు మొత్తం నువ్వే ఉన్నావు అంటే ఏంటి? జగత్తంతా నువ్వే నివసిస్తున్నావు. సరే, మరి మా ఇంట్లో అండి, మీ ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా ఎక్కడికన్నా వెళ్ళు, నివాసం ఆయనే, ఉండేటటువంటిది ఆయనే. మనందరం ఎక్కడ తిరుగుతున్నాం? ఆయనలోనే తిరుగుతున్నాం. ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది? ఆయనలోనే జరుగుతోంది. ఈ కార్యక్రమం అంతా జగన్నివాసం. అంతటా ఆయనే ఉంటాడని చెప్పడం ఒకటి, అది చూడండి ఎంత బాగుందో. అంతటా ఆయనే నివాసం ఉంటాడని చెప్పడం ఒకటి, అన్ని నివాసాల్లో ఉండేది ఆయనే. ఆయనలోనే అన్ని నివాసాలు ఉన్నాయి, ఆయనలోనే అందరూ నివాసం ఉంటారు. ఏ రకంగా చూసుకున్నా రెండు ఒకటే, కొంచెం అటు ఇటుగా రెండు ఒకటే. అన్నీ ఆయనలోనే ఉన్నాయి, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి జగన్నివాస అని చెప్పి దంష్ట్రాకరాళాని, దంష్ట్రాకరాళ అంటే ఈ కోరలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తారు మేడం. దంష్ట్రాకరాళాని, నీ కోరలు చేత భయం. మామూలుగానే మనకి ఈ కోరలు అనేవి మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే, మామూలుగా ఎందుకని పెడతారో నాకు తెలియదండి, ఈ సినిమాల్లో అక్కడ ఏం చేస్తుంటారంటే యమలోకాలను చూపిస్తారు పాపం. ఆ యముడి పాత్ర ఒకటి, దాన్ని అదేదో కొంచెం దాన్ని ఇది చేసి కామెడీ కింద చేసేసి వాళ్ళతో పాటు యమభటుల్ని పెడతారనమాట. అక్కడ విచిత్రం ఏంటంటే ఆ యమభటులకి కూరలు పెడతారు. యమభటులు కూరలు ఉండవండి, రాక్షసులకు ఉంటాయి. మన వాళ్ళకి ఏంటంటే భయం అనమాట. ఆ యమలోకం అంటేనే భయం. ఆ భయంలో ఏమనుకుంటారంటే వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు రాక్షసులు అంటారు. వాళ్ళు ఎలాంటి రాక్షసులు అంటే యమదూతలు అన్నారు, కానీ వాళ్ళంతా కూడా యముడి చెప్పు చేతల్లో ఉండేటటువంటి వాళ్ళు ఒక దివ్యమైనటువంటి శక్తులు వాళ్ళందరూ యమదూతలు. అంటే వాళ్ళని రాక్షసులుగా చిత్రీకరించేసి వాళ్ళకి లేని కూరలు పెట్టేసి వాళ్ళని భయంకరంగా తయారు చేస్తారు మన వాళ్ళు. వాస్తవంగా ఇదంతా ఏంటంటే రాక్షసులకు ఉంటాయి, ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకు ఉంటాయి. ఆ రాక్షస లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళకు ఉంటాయి దంష్ట్రాకరాళ అని, అటువంటి కోరలు కలిగినటువంటివి. మామూలుగా మనకి వరాహావతారంలో మనకు కనిపిస్తుందండి. ఆ వరాహానికి ఉండేటటువంటి దంష్ట్రాకరాళాలు ఇలా ఉంటాయన్నమాట. వరాహావతారం ఎక్కడన్నా మనం పిక్చర్ అది చూసినప్పుడు ఆ కోరల యొక్క వర్ణన భాగవతంలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కోరలు అనేటువంటివి చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి కోరలు కలిగినటువంటి వాడు కాల అనిల సన్నిభాని, ప్రళయకాలంలో అగ్ని వంటి అయినటువంటి తే ముఖాని దృష్ట్వా ఏవ కాల అనల సన్నిభాని. కాలం అంటే ఏ కాలం? ఇప్పుడున్నటువంటి కాలం కాదండి, ప్రళయకాలం. ప్రళయకాలంలో ఏముంటుందట? అనిలం సన్నిభాని. ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద అగ్ని పర్వతాలు బద్దలైనట్టు ఒక అగ్ని ఏ విధంగా అయితే పైకి లేస్తుందో ఆ విధంగా ఉన్నటువంటి నీ ముఖాన్ని చూసిన తర్వాత అలాంటి నీ మొహం అట ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఇది అగ్నితో సమానంగా, అగ్ని అంత తేజస్సు, అగ్ని అంత తపన ఉండేటటువంటి నీ ముఖం ఏదైతే ఉందో దాన్ని దృష్ట్వా ఏవా చూసి దిశ నజానే, దిక్కులు కనిపించట్లా నాకు. దిశ, నేను అసలు ఏ దిక్కులో ఉన్నా. మనం కూడా ఒక్కొక్కసారి ఏదన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, మనం ఏ పక్క ఉన్నామో మనకు అర్థం కాదు, ఏ దిక్కులో ఉన్నామో మనకు అర్థం కాదు. అడుగుతాం, సార్ తూర్పు ఏదండి అని అడుగుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకని ఎన్నో డైరెక్షన్ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ డైరెక్షన్లో మొదలయ్యామో ఎటు వెళ్ళామో ఏంటో మనకేం తెలియదు. కాబట్టి అసలు సార్ మనం ఎక్కడ సార్ తూర్పు పెట్టండి అని అడుగుతాం, అంత కష్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈయన అర్జునుడికి పాపం ఏంటంటే దిశ న జానామి, దిశలు నాకు తెలియట్లేదు. దిశలు తెలియకపోవడానికి కారణం ఏంటి? ఏ దిశ ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. ఏ దిశలో ఉన్నానో నాకు తెలియట్లేదంటే అర్థం ఏంటి? అన్ని దిశల్లో ఉన్నటువంటిది ఆయనే, అన్ని దిశల్లో ఆయనే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఏ దిశ అనేటువంటిది నేను చెప్పాలి? దిశ లేనటువంటి వాడు, అటువంటి వాడు శర్మ నలభతేచ ప్రసీద. బాబు శర్మ నలభతే, నాకు సుఖం అనేటువంటిది కనిపించట్లా. నువ్వు చూపించినటువంటి ఉగ్రమైనటువంటి రూపం, నేనేదో చక్కగా
అర్జునుడు ఏం ఊహించాడంటే అండి, బహుశా నేను అనుకోవటం, అర్జునుడు ఏం ఊహించాడంటే విశ్వరూపం చూపిస్తాడంటే ఏమని అనుకున్నాడంటే, ఈయన ఇంతకుముందు 10వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఏది వైనతేయశ్చ పక్షిణాం, అది నేనే ఇది నేనే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు అలాంటిది ఏదన్నా కలిపి అవన్నీ కలిపి ఓ రూపాన్ని చూపిస్తాడేమో, అంతా ఓ పెద్ద రూపం ఉంటుంది, చక్కగా మురళి పట్టుకుని, మామూలుగా అయితే ఆయన చేతిలో చిన్న మురళి ఉంటుంది, ఇక్కడ విశ్వరూపం కాబట్టి కొంచెం బాగా పెద్దది, ఒక ప్లాస్టిక్ పైప్ అంతా, ఏది మన బయట టెలిఫోన్ లైన్లు వేస్తుంటారే అంత పెద్దది, అలాంటిది ఏమైనా పట్టుకుని ఏమన్నా ఉంటాడేమో అని ఊహించుంటాడు బహుశా. తీరా చూస్తే ఇదొక భయంకరమైనటువంటి ఉగ్రరూపం ఇది. దీంట్లో దంష్ట్రాకరాళాలు ఇవన్నీ చూసిన తర్వాత భయపడిపోయాడు ఈయన. భయపడిపోయి చివరికి ఏమన్నాడంటే, ప్రసీద, నమస్కారం బాబు, శాంతించు, నువ్వు ప్రసీద, చాలు, దాదాపుగా ఏంటంటే చాలు, ఇంకా నన్ను కాపాడవయ్యా, ప్రసీద 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 అంటే ఎంత భయంకరమైనటువంటి రూపం. ఇది యాక్చువల్గా భయంకరమైన రూపం కాదండి, వాస్తవ రూపం ఇది. ఇది ఈ విశ్వరూపం ఏదైతే ఇప్పటిదాకా వర్ణించబడినటువంటిది ఏదైతే ఉందో, ఇది ఆ పరమాత్మ యొక్క, శ్రీకృష్ణుడి యొక్క అసలైనటువంటి నిజస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యం యొక్క వాస్తవ రూపం ఇది. ఇలా ఉంటుంది. మనం ఏం చేసామంటే మనల్ని మనం కప్పిపుచ్చుకున్నాం ఇంతకాలం. మనంగా అనేక రకాలుగా మనమే పురాణాల ద్వారా అక్కడ చెప్పినటువంటి వర్ణనలు, ఇక్కడ చెప్పినటువంటి వర్ణనలు, ఇవన్నీ మనమే లెక్కలేసేసుకుని, ఓకే దేవుడు అంటే ఇట్లా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇట్లా ఉంటాడు, రాముడు అంటే ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడు, ఇలా ఊహించుకున్నాం మనం. పెద్ద గొప్ప ఉగ్ర రూపం మనకి తెలిసినటువంటిది ఏమిటి, పురాణాల్లో మనం చూసినటువంటిది అదేది నృసింహావతారం మనం కొంచెం గట్టిగా చూస్తాం, ఉగ్ర రూపంగా చూస్తాం. ఇంకా రాముడు అయితే పాపం చాలా సౌమ్యంగానే ఉంటాడు, అవసరమైతేనే ఉగ్ర రూపం. కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి మరీ సాఫ్ట్, అవసరమైతే తప్ప. ఎప్పుడు ఆయన ఉగ్రతత్వం ఏదైతే చూపించాడో, ఎప్పుడు చూపించాడో తెలుసా అండి, నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పుడు పూతన సంహారంలో, తృణావృతుడిని సంహరించినప్పుడు, కాళింగి నర్తనం చేసినప్పుడు, అప్పుడు చూపించాడు ఆయన ఉగ్ర రూపాన్ని. అట్లాంటి వాళ్ళని సంహరించడం అంటే శకటాసురుడిని సంహరించడము, బకాసురుడిని సంహరించడం, ఇవన్నీ మాటలు కాదు. అంత చిన్నవాడు. అప్పుడు కూడా ఆయన రూపం ఎట్లా ఉందంటే బాలకృష్ణుడే. అప్పుడేం ఉగ్ర రూపం ధరించి అంతంత రాక్షసుల్ని సంహరిస్తున్నారు కాబట్టి ఈయన కూడా ఒక పెద్ద రూపాన్ని తీసుకుని ఏం లేదు, సింపుల్గా చిన్న పిల్లవాడు వెళ్ళి బుండు ఓడి పీకితే చచ్చిపోయారు వాళ్ళందరూ. అప్పుడు కొంచెం ఉగ్ర రూపాన్ని చూపించాల్సి వచ్చింది. మిగతా అప్పుడంతా చాలా సౌమ్యమైనటువంటి రూపం అయింది. ఆ సౌమ్యమైనటువంటి రూపం కాబట్టే ఆ గోపికలందరూ ఆయన వెంట పడ్డారు, అంతమంది భార్యలు ఆయన చుట్టూ ఉన్నారు. ఇదంతా జరిగింది, మ్యాజిక్ అంతా జరిగింది భాగవతంలో. చాలా సౌమ్యమైనటువంటి రూపం. అటువంటి రూపాన్ని చూపిస్తాడేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసినటువంటి అర్జునుడికి ఎంత ఉగ్రమైనటువంటి రూపం, వాస్తవమైనటువంటి రూపం, నిజమైనటువంటి రూపం, ఇదంతా చూసేసరికి ఈయన ప్రసీద, అయ్యా నన్ను కాపాడవయ్యా నాయన, పొరపాటున అడిగా నిన్ను, తప్పైపోయింది అన్నట్టుగా చేతులెత్తి నమస్కారం పెట్టేశాడు ఆయన. పెట్టేసి అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః అవనిపాల సంఘైః సహ ఏవ. అవని అంటే ఏంటి? అవని అంటే ఈ భూమి, ఈ ధాత్రి. ఈ అవని పాల సంఘైః, ఈ భూమిని పాలించేటటువంటి వాళ్ళు, భూసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ రాజుల యొక్క సమూహంతో, ఏంటో సౌండ్ బయట, ఓకే,
అమి ధృతరాష్ట్రస్య పుత్రాహచ. ఈ ధృతరాష్ట్రపుత్రులు ఎవరైతే ఉన్నారో, ధృతరాష్ట్రపుత్రులు అంటే ఎవరు ఇక్కడ? అటుపక్క ఉన్నటువంటి శత్రు సైన్యమైనటువంటి కౌరవ సైన్యం అంతా కూడా, దాంట్లో కూడా ఉన్నటువంటి భీష్మ ద్రోణ, భీష్ముడు ద్రోణుడు, అసౌ సూతపుత్ర, వాళ్ళతో పాటు కర్ణుడు, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు, తథా అస్మదీయై, అదేవిధంగా అస్మదీయులు అంటే నా పక్షంలో ఉన్నటువంటి యోధముఖ్యై సహా, ప్రముఖులైనటువంటి యోధులైనటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సర్వే అపిచ, అందరూ కూడా, త్వాం, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇందాకల సురసిద్ధ సంఘాలు వీళ్ళందరూ ఎట్లా అయితే నీ లోపలికి వెళ్ళిపోతున్నారో, వీళ్ళు కూడా నీ లోపలికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అర్జునుడు ఏం చూస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళిపోతున్నారు ఆయనలోకి? అందరూ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరు ఇంటికి వెళ్ళట్లేదు, ఎవరు ఆఫీసులకి వెళ్ళట్లేదు, ఎవరు బిజినెస్లకి వెళ్ళట్లేదు, ఎవరు షోరూమ్లకి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లా, అందరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీళ్ళందరూ ఎదురుగుండా ఉండేటటువంటి ధృతరాష్ట్రపుత్రులు, మా పెదనాన్న కొడుకులైనటువంటి వాళ్ళు 100 కొడుకులు కానివ్వండి, వాళ్ళ సైన్యాలు కానివ్వండి, ఆ సైన్యాలతో సహా అని చెప్పడం కోసమే అక్కడ ఏమన్నాడు? అవనిపాల సంఘై, ఈ భూమిని పాలించేటటువంటి రాజులు, చక్రవర్తులు ఎవరైతే ఇటు పాండవ సైన్యానికి కానీ అటు కౌరవ సైన్యానికి కానీ యుద్ధంలో సహాయం చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ 11 అక్షౌహిణులు, మా 7 అక్షౌహిణులు కలిపి మొత్తం 18 అక్షౌహిణులు ఎవరైతే ఉన్నారో, మా వాళ్ళతో సహా, పాండవులతో సహా, మాలో ఉన్నటువంటి యోధముఖ్యులు ఎవరైతే ఉన్నారో, గొప్ప గొప్ప ధనుర్బాణాలు ధరించి యుద్ధం చేయడంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సర్వే, అందరూ, సర్వే అపి త్వాం, నీ లోపలికి వెళ్ళిపోతున్నారయ్యా. వీళ్ళే ఆయనలోకి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామండి? మనం ఎక్కడికి వెళ్తాం అనుకుంటాం, ఎక్కడికో వెళ్తామని. ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళామండి. మీరు ఏ సైన్యంలో ఉన్నా ఉండండి, మీరు ఏమన్నా చేయండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఫైనల్గా చివరికి వెళ్ళాల్సింది మాత్రం ఎక్కడికి వెళ్ళాల్సింది? మనం అందరం ఆయనలోకి వెళ్ళిపోవాల్సిందే. వక్త్రాణి తే త్వరమాణా విశంతి, దంష్ట్రాకరాళాని భయానకాని, కేచిద్విలగ్నా దశనాంతరేషు, సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః, వక్త్రాణి తే త్వరమాణా విశంతి, దంష్ట్రాకరాళాని భయానకాని, కేచిద్విలగ్నా దశనాంతరేషు, సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః, దంష్ట్రాకరాళాని భయానకాని తే వక్త్రాణి. దంష్ట్రాకరాళాలు అంటే కోరలతో కూడుకుని ఉన్నటువంటి భయంకరమైనటువంటి, భయంకరమైనటువంటి తే వక్త్రాణి అంటున్నారు చూడండి. నీ నోళ్లల్లోకి, వక్త్రాణి అంటే బహువచనం ఉపయోగించారు, నీ నోర్లల్లోకి, నీ ముఖంలోకి, ముఖాలలోకి త్వరమాణా విశంతి. వీళ్ళందరూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళట్లేదు, ఏదో రిసెప్షన్కి వెళ్ళినట్టు సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా నడుచుకుంటూ అట్లా వెళ్ళట్లేదు. త్వరమాణాహ, నేను ముందంటే నేను ముందన్నట్టు వెళ్ళిపోతున్నారట వీళ్ళందరూ కూడా. త్వరమాణా విశంతి. కేచిత్ దశనాంతరేషు విలగ్నాహ. కొంతమంది ఏమవుతున్నారట, ఈ తొందరలో ఏమైపోతున్నారంటే వాళ్ళు దశనాంతరేషు, నీ పళ్ళ సందుల్లో లోపలికి పూర్తిగా వెళ్లకుండా నీ పళ్ళ సందుల్లో అక్కడక్కడ ఇరుక్కుపోతున్నారయ్యా వాళ్ళందరూ. చూర్ణితై ఉత్తమాంగై సందృశ్యంతే. వాళ్ళ ఉత్తమాంగాలంటే ఏంటంటే ఉత్తమమైనటువంటి అంగం మన శరీరంలో శిరోభాగం. ఈ శిరస్సులన్నీ కూడా, అందరి యొక్క శిరస్సులన్నీ కూడా ఏమవుతున్నాయంటే చూర్ణితై. చూర్ణం అంటే పొడి పొడి అయిపోతున్నాయట. మామూలుగా అయితే
హైదరాబాద్లో ఈ చెప్తుంటారు అనమాట, ఈ పదం ఎక్కువ చూరా చూరా గరిదేదా తుమ్కో, చూరా చూరా గరిదే చేస్తా నేను మామూలుగా మనం అంటుండే, రే కొట్టానంటే పొడైపోతావు రే అన్నట్టుగా అనమాట. చూర, ఆ చూర అనే పదం చూర్ణం నుంచి వచ్చింది. ఇక్కడ ఏమంటున్నారంటే మామూలుగా శరీరం అంతా కూడా ఏంటంటేనండి మాంసం ఎక్కువగా ఉంటుంది మనకి, తలలో మాత్రం పుర్రు ఉంటుంది. మిగతా అంతా శరీరంలో ఎక్కడ చూసినా ఎముకలే ఉంటాయి, తలలో మాత్రం విచిత్రంగా ఆ తల ఆకారంలో ఉండేటటువంటి ఒక పుర్రు ఉంటుంది, కపాలం ఉంటుంది అన్నమాట. ఆ కపాలం గనక భగవానుడు నోట్లో అన్నాడు అనుకోండి, ఏమొస్తుంది దానికి? ఊహించుకోండి, మన తల భగవంతుడు నోట్లో పెట్టాం, ఆయన పళ్ళ సందుల్లో మన తలకాయ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పుర్రె పటక్కని పగిలి ఆ పుర్రె దేంతో తయారై ఉంటుంది? కాల్షియం కదా, ఆ పొడి రాలుతుంది అన్నమాట. చూర్ణితై ఉత్తమాంగై. అలా ఆయన పళ్ళ సందుల్లో ఇరుక్కుపోతున్నారటండి వీళ్ళందరూ కూడా. దంష్ట్రాకరాళాని వక్త్రాని త్వరమాణ, అందరూ తొందరగా వెళ్ళిపోతున్నారట. ఆ వెళ్ళటంలో కొంతమంది ఏంటంటే గబుకులు లోపలికి జంప్ చేయలేక ఆ పళ్ళ సందులో ఇరుక్కుపోతున్నారనమాట. మనం కూడా చూడండి, భోజనం చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని పళ్ళ సందులో ఇరుక్కుంటే దానికి మళ్ళీ మనం పెద్ద ఎక్సర్సైజ్ చేస్తాం, దానికి ఏవో టూత్ పిక్సో ఏవో ఉంటాయి కదా, అవి పెట్టి మొత్తానికి వాటిని అన్నిటిని బయటికి లాగి జాగ్రత్తగా, కొంతమంది అయితే తీసి బయట పడేస్తారు, కొంతమంది తీసి అమ్మంటారు. ఎవడిష్టం వాడిది, రకరకాలుగా ఉంటుంది పద్ధతి, భలే ఉంటుంది చూడండి. ఎప్పుడన్నా ఇట్లా అంటారు, తీసి ఎవరూ చూడలేదనుకోండి, ఎవరన్నా చూస్తున్నారనుకోండి చాలా డిప్లొమాటిక్ ఇట్లా అంటారు, తీసి పక్కన పడేస్తారు. అలాగా ఈయన పళ్ళ సందుల్లో కూడా మామూలుగా అన్ని అంగాలు ఇరుక్కోవట్లేదండి. విచిత్రం ఏంటంటే తలకాయలే ఇరుక్కుంటున్నాయి. తలకాయ పట్టింది రాదా మామూలుగా, మిగతాది పట్టట్లా, తలకాయ పెట్టారు. ఏంటంటే నేను సరదాగా చెప్తా, మామూలుగా ఈ వేదాంతంలో న్యాయాలని ఉంటాయి. న్యాయం అంటే ఏదో ఒక ఉదాహరణ ద్వారా ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఉదాహరణని న్యాయాలు అంటారు అనమాట. అదొక పెద్ద ఇది ఉంది దానికి, చంద్రశేఖర న్యాయం అని అవన్నీ ఇవన్నీ. దాంట్లో ఏంటంటే సర్పగ్రస్త మండూక న్యాయం అని ఒకటి ఉంది. మండూకం అంటే కప్ప, సర్పం అంటే పాము. ఈ పాము ఏం చేస్తుంది, వెనక నుంచి వెళ్ళి ఆ కప్పని పుడకని పట్టుకుంటుంది. కప్ప సైజు పెద్దది ఉంటుంది, పాము తల ఏమో చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పాపం అది ఏం చేయాలంటే ఆ కప్ప సైజుకి దాని నోరు పెద్దది చేసి అప్పుడు ఏం చేయాలి, దాన్ని నెమ్మదిగా లోపలికి లాక్కుంటుంది అనమాట. అది ఆ లాక్కునేటటువంటి సమయంలో ఆ కప్ప విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కసారి పాము నోట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కప్ప విడిపించుకోవడం అనేటువంటిది దాదాపుగా అసంభవం అయిపోయింది దాని పని. ఎందుకంటే దాని కూరలతోటి పట్టి దానికి ఉండేటటువంటి ఆ సక్షన్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తుందంటే లోపలికి లాక్కుంటుంది, సక్షన్ చేస్తుంది, ఇంకెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కూడానట ఆ కప్ప ఏం చేస్తుందంటే ఎదురుగుండా ఏదన్నా పురుగు వెళ్తుంది అనుకోండి, ఓ పక్కన వెళ్ళిపోతుంది అది, దాని సావు మూడింది, ఆ పాము పొట్టలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతూ కూడా అటువంటి సంక్లిష్టమైనటువంటి సమయంలో కూడా, అంటే మానవుడి యొక్క బతికిలా ఉంటుందని చెప్పడం అన్నమాట. రోజు రోజుకి వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. కాల అనిల సన్నిభాని, కాలం అనేటువంటి దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావురా నాయన, కాలంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆయన కాలస్వరూపుడు, కాలాన్ని శాసించేటటువంటి వాడు. ఆయన యొక్క శాసనాన్ని ఎవడు అతిక్రమించలేడు. ఇక్కడ దాంట్లోకి వెళ్ళిపోవాల్సిందే. సైంటిస్టులు ఏమన్నా కనుక్కుంటారేమో కానీ దాంట్లోకి వెళ్లకుండా ఉండడం అనేది ఇంతవరకు కనుక్కోలేదండి, వాళ్ళ వల్ల కాదు అది. ఆయనలోకి వెళ్ళిపోతూ కూడా ఇంకా ఏదో ప్రపంచంలో సుఖం పొందుదాం, ఏదో చేద్దాం, పీకుదాం, లాగుదాం అనుకుంటారు. ఏముందండి ఇక్కడ, ఏముంది ఇక్కడ? దంష్ట్రాకరాళ అని ఒక్కసారి ఊహించుకోండి. ఆ పరమాత్మ యొక్క ఆ విష్ణువు యొక్క ఆయన కోరల మధ్యలో ఆయన పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి వాడి గురించి ఒకసారి ఊహించుకోండి. మన తలకాయ కూడా దాంట్లో ఏదో ఒక రోజు పడుతుందని గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఇక్కడ చెప్పినటువంటి సురసిద్ధ సంఘాలన్నిట్లాగానే మన తలకాయ కూడా ఏదో ఒక రోజున చూర్ణితై ఉత్తమాంగై, దాంట్లో పొడి అవ్వక తప్పదు, ఇది గ్యారంటీ. మిగతా శ్లోకాలు రేపు చూద్దాం, కాసేపు ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఆయన యొక్క విశ్వరూపాన్ని, ఆ విరాట్ రూపాన్ని ఒక 5 నిమిషాలు స్మరించుకుందాం.